మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 7వ తారీఖు లగాయితూ డిసెంబర్ 13వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మేషరాశి లగాయుతూ గ్రహ సంపత్తిని గనక పరిశీలనం చేస్తే మిథున రాశి యందు వక్రగత గురువు, సింహమందు కేతువు, వృశ్చిక రాశి యందు రవి, అలాగే బుధుడు, శుక్రుడు, అలాగే ధనురాశి యందు కుజుడు, మరీ ముఖ్యంగా కుంభమందు రాహువు, మీనమందు శనేశ్వరుడు, చంద్రుడు ఈ వారంలో మిథునం నుండి కన్య వరకు సంక్రమణం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఎక్కువగా ఇప్పుడు అష్టమంలోకి మారుతూ ఉన్నాయి. ప్రజెంట్ ఈ వారంలో అష్టమ కుజుని యొక్క సంచారం వచ్చింది. వచ్చే వారంలో అష్టమ రవి యొక్క సంచారం వస్తుంది, అష్టమ చంద్రుని యొక్క సంచారం వస్తుంది, అలాగే అష్టమంలోకి బుధుని యొక్క సంచారం వస్తుంది. అంటే గ్రహాలన్నీ 8వ స్థానంలోకి వెళుతూ ఉన్నాయి. ఈ 7 నుండి 8కి మారేటువంటి తరుణంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారు ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా ఈ వారము అలాగే రాబోయేటువంటి వారాలు అంత యోగ్యమైనటువంటి వారాలు కాదు. ప్రత్యేకించి జీవిత భాగస్వామికి సంబంధించి, కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, లేదా వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్య వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, విదేశాలకి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అపోహలు పెరుగుతూ ఉంటాయి, భయం వేస్తూ ఉంటుంది. స్థాననాశ రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నది శాస్త్రం. ప్రత్యేకించి అష్టమంలో ఉండేటువంటి కుజుడు స్థానచలనాన్ని కలగజేస్తారు. ఓ రూపాయి సంపాదన ఉంటే ఆ రూపాయి సంపాదన అంతా కూడా ఏదో ఒక రకంగా ఖర్చు చేసేయడానికి, గతంలో మనం వీళ్ళ దగ్గర అప్పు చేసాం, గతంలో మనం ఇక్కడ నుండి డబ్బు అప్పు తెచ్చాం, తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చాం, ఇలా అనేక రకాలైనటువంటి వాటికి డబ్బు తిరిగి ఇవ్వవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల ధనం రాబడి ఎలా ఉన్నా ఖర్చు మాత్రం అదే విధంగా ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని గమనించాలి. అలాగే ఆరోగ్య విషయమై శ్రద్ధ తీసుకోవాలి. అతిగా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో అవసరం లేకపోయినప్పటికీ అయిష్టంతోనే ప్రయాణం చేయవలసి వస్తుంది. అలాగే సుదూర ప్రాంతాలను సందర్శించడము, అలాగే ఉద్యోగస్తులకి స్థానచలనం కలగడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది మంచిగానే మీకు రిజల్ట్ ఉంటుంది. అంటే మనకేదో స్థానచలనం కలిగిందా, ఇది నెగిటివ్ అనుకోకూడదు. కొన్ని సందర్భాల్లో మంచికే స్థానం మార్పు జరుగుతూ ఉండడాన్ని గమనించవచ్చు. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితుల్లో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, అధికమైనటువంటి ఖర్చు ఉంటుంది, అతి ఆలోచనలు ఉంటాయి. దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాలినటువంటి గాయాలు, ఏదైనా తెగి కోసుకున్నటువంటి గాయాలు, లోహములు, ఖనిజములు, ఇనుము వీటి వల్ల సంక్రమించినటువంటి ఏదైనా దెబ్బలు ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి.